హరే కృష్ణ. అందరికి భాగవతం క్లాస్ స్వాగతం. సో మనం 13, 14 అధ్యాయాలు ముగించుకొని ఈరోజు మనం 15 అధ్యాయం ప్రవేశిస్తున్నాం. సో ప్రియవ్రతుడు వంశంలో భాగంగా సో మనం లాస్ట్ కి జడభరతుడి యొక్క ఆ, జీవితాన్ని మనం చూసాము. సో ఏ విధంగా తాను ఒక భక్తుడై ఉండి కూడా సర్వ జ్ఞానం తెలుసుండి కూడా ఒక చిన్న జింగ దగ్గర తాను ఆ, దాన్ని కాపాడాలి, దాన్ని రక్షించుకోవాలనే ఇదిలో తాను ఏ విధంగా దాని యొక్క ఆలోచనలో పడ్డాడు. తన సాధన ఏ విధంగా పూర్తిగా ఆ, మరుగున పడిపోయింది. ఆ తర్వాత క్రమంగా తాను ఆ జింక శరీరాన్ని మళ్ళీ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత అత్యంత జాగ్రత్తగా మానవ జన్మని ఉపయోగించుకొని ఆ ఆ ఇదిలో రహుగుణ రహుగుణతో పరిచయం ఏర్పడింది. సో రహుగుణ గుర్తించాడు తన సామాన్యుడు కాదని. రహుని అడిగినటువంటి ప్రశ్నలన్నిటి కూడా ఒక ఉపమాన కథతో చివరికి ఆ, ఆయనకి అర్థమయ్యేలాగా చేశాడు. అదే విషయాన్నే హృదయ గోస్వామి కూడా ఇంకొద్దిగా అది బద్ధజీవుడిని ఏ విధంగా మనం వర్తకుడి జీవితాన్ని బద్ధజీవుడి యొక్క జీవితాన్ని ముడిపెడుతూ పరిషత్ మహారాజుకి పూర్తిగా వర్ణించి సో మనం కూడా ఆ, మనకు కూడా వాళ్ళ యొక్క సంభాషణ సుఖదేవ్ గోస్వామి పరిషత్ మహారాజు యొక్క సంభాషణ సో మనకు కూడా చాలా కనువిప్పు తెప్పించిందని మనం ఆశిస్తున్నాము. సో ఎప్పుడు కానీ ఎక్కడ కానీ మనం సేఫ్గా లేము. ఎక్కడ మనం ఇంక బాగుందిలే, ఏముంది, ఇంకేం ఇబ్బంది లేదు అని మనం అనుకోవడానికి కూడా ఏమీ లేదు. ఎక్కడైనా ఎప్పుడైనా ఏ పరిస్థితులైనా వస్తాయి. అదే అదే మనకి వర్తకుడు అడవిలోకి వెళ్ళడం ఎలా అతను అనేక పరిస్థితుల్లో అతను ఇట్టట్లా అతను ఇబ్బంది పడుతున్నాడు. సేమ్ అదే పరిస్థితులు ఇక్కడ కూడా ఉన్నాయి. కాకపోతే ఆ, ఈ ఈ సృష్టి యొక్క దాని మాయ అత్యంత దారుణ పరిస్థితిలో కూడా నేను హ్యాపీగా ఉన్నాననే ఫీలింగ్ తెప్పించడం అదే అదే మ్యాజిక్ అంతా అక్కడే ఉన్నాము. అయితే మన ఆచార్యులు మనకి కాము ఉండక దాని యొక్క నిజ స్వరూపాన్ని మనకి అప్పుడప్పుడు చెప్తూ దాన్ని నమ్మొద్దు అని చెప్పే విషయాన్ని మనకి గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. సో లాస్ట్ కి జడభరతుడుని జడభరతుడు రఘుగుణతో ఆ వర్తకుడు నువ్వేను, అందరితో స్నేహంగా ఉండు, నువ్వు రాజు అనే స్థానం నీ స్థానం అయితే ఉండదు అనే హోదా దాన్ని విడిచిపెట్టు, త్యజించు. ఇంద్రియాల యొక్క ఆకర్షణని, ఇంద్రియార్థాల యొక్క ఆకర్షణని వాటి జోలికి వెళ్ళద్దు. భక్తియుత సేవలు నిరంతరం ఉండగలిగితే నువ్వు నేను నుంచి బయటపడగలవు. సో మానవ జన్మ దేవతల కంటే, దేవతల యొక్క జన్మ కంటే కూడా ఎంతో వైభవం అయింది. కాకపోతే ఎందుకు వైభవం అయిందంటే వాళ్ళ భక్తుల సాంగత్యం దొరికే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ దేవతలకు ఆ ఛాన్స్ లేదు. అలాగే భక్తుడి యొక్క సాంగత్యం యొక్క విలువలు మనకు చెప్తూ ఆ పాదధూళితో పాపాల నుండి మనం విముక్తుడు అవ్వగలము. దేవతలకు సైతం దొరికినటువంటి అధోక్షజుని యొక్క సేవ లేదా భక్తి ఇక్కడ ఎవ్వరికీ దొరకదు. కాబట్టి ఒక క్షణం మనకి సాంగత్యం కావాలి, ఇప్పుడే మనం వీటి నుంచి బయటపడగలం. అందరినీ నమస్కరిస్తూ అందరి విధంగా చెప్తున్నాడు. అనేక రూపాలు తిరుగుతున్నటువంటి ఇటువంటి భక్తులు, ఇటువంటి ఆచార్యులు లేదా మహాత్ములు అనేక అనేక శరీరాల్లో ఈ ప్రపంచంలో తిరిగిన వాళ్ళందరికీ నా వందనాలను చెప్తూ ఆ, తన అనుగ్రహం, భరతుడి యొక్క అనుగ్రహం అని చెప్తూ నేను క్షమించమని వేడుకున్నాడు కాబట్టి చెప్పాడు. కాబట్టి ఆయన భరతుడు ఈ జ్ఞానాన్ని చెప్పే అవకాశం దొరికింది, దానికి వినిపించే అవకాశం దొరికింది. సో ఇవన్నీ తెలుసుకున్న తర్వాత సుఖదేవ్ గోస్వామి కూడా ఆ పరిషత్ మహా అడిగిన ప్రశ్నకి సమాధానంగా చెప్తూ ఆ రకమైన ఋషులందరూ కూడా భరతుడిని వాళ్ళు కీర్తించడం జరిగింది. ఎవ్వరు కూడా భరతుడిలాగా ఎవరు అనుకరించలేరు, ఎవరు కూడా. అలాగే వాళ్ళ భార్య పిల్లల్ని, రాజ్యాన్ని, సంపదని అన్నిటిని కూడా ఒక మల విసర్జన చేసినట్టుగా అతను పూర్తిగా తానే మొదలేసుకున్నాడు, విధించాడని చెప్పి మేమంతా మనం చర్చించుకున్నాం. అలాగే
సో ఎవరైతే నిరంతరం కృష్ణుడి యొక్క ఐశ్వర్యాల్లో ఐశ్వర్యానికి ఎంతగానో ఆకర్షపడిన వాళ్ళు అన్నిటిని త్యజించగలుగుతారు. కృష్ణుడు ఎంత ఆకర్షుడాడంటే కోరుకునదగినవన్నీ వదులుకోవచ్చు. నిజానికి భగవంతుని ప్రేమపూర్వకమైన సేవ వైపు మనసు ఆకర్షింపబడ వారు మోక్షం కూడా అల్పమైనదిగా పరిగణిస్తారు. వాళ్ళకి మోక్షం కూడా వాళ్ళ ముందు అసలు నథింగ్ అని, అసలు దాన్ని లెక్క కూడా చేయరనమాట మోక్షాన్ని. కాబట్టి భరతుడు ప్రతి నిత్యం శరీరం వదిలేటప్పుడు భగవంతుని అన్ని విధాలుగా తలుచుకున్నాడు అన్నమాట. సకల సృష్టికి అధిపతిగా, ప్రతి జీవిలో ఆత్మగా, పూర్ణ జ్ఞానానికి మూలంలాగా, యోగంకి ప్రతిరూపంగా, అంటే అన్ని విధాలుగా భగవంతుడు తలుచుకున్నాడు. కాబట్టి ఆయన నిరంతరం దివ్యమైనటువంటి ప్రేమ సేవలో ఉన్నాడు. కాబట్టి ఆయన ఇక్కడ నుంచి శాశ్వతంగా ఇక్కడ నుంచి బయటపడగలిగాడు. శ్రీరామ్ టైంలో కృష్ణుడు మాత్రమే గుర్తుపెట్టుకోగలిగాడు. సో ఆ విధంగా మనం 14వ అధ్యాయాన్ని మనం ముగించుకున్నాము. ఈ 15వ అధ్యాయంలో అక్కడి నుంచి ఇంకా కొంతమంది వంశస్థులు, ఆ యొక్క ప్రియవర్ధ వంశాలు వచ్చినటువంటి వాళ్ళ గురించి కొంత డిస్కషన్ వచ్చింది 15వ అధ్యాయంలో. అటు ప్రియవ్రత యొక్క వంశము భరతుడి కుమారుడైనటువంటి సుమతి ఋషభదేవుడిని అనుసరించి కలియుగంలో అనార్యులు మరియు పాకండీలు ఇతనిని బుద్ధుడిగా ఊహించుకుంటారు. సో భరతుడి కుమారుడు పేరు సుమతి. ఇతను కూడా ఒక అవధూతలాగా ఋషభదేవుడిని అనుసరించాడు అనమాట. ఋషభదేవుడు ఎలా అయితే తన చివరి రోజుల్లో ప్రపంచంలో తిరుగుతూ అందరి చేత అనేక రకాలుగా తాను అవమానం పడుతూ, పుట్టించుకుంటూ, తిట్టించుకుంటూ ఎట్లయితే తాను జీవితం గడిపాడో అదే విధంగా తాను కూడా గడిపాడు. అయితే కొంతమంది ఇతని వేషాన్ని చూసి, ఈ సుమతి అనే ఆ వ్యక్తి యొక్క వేషాన్ని లేదా ఆయన యొక్క ప్రవర్తనను చూసి కొంతమంది అనార్యులు మరియు పాకండీలు, అనార్యులు అంటే ఏ శాస్త్రజ్ఞానం లేని వాళ్ళు, పాకండీలు అని అంటే నిరంతరం మోసం చేసేవాళ్ళు. వీళ్ళు ఏం చేశారంటే ఆయన్ని బుద్ధ అవతారం కింద వీళ్ళు ఊహించుకొని ఆయన్ని ప్రార్థించారు. బుద్ధుడి అవతారమే వేరు, అసలు బుద్ధుడికి ఇక్కడ సంబంధం లేదు. పైగా బుద్ధుడు వచ్చేది కలియుగంలో. ఆ సమయంలో వాళ్ళు ఆయన్ని బుద్ధుడిగా వాళ్ళు పోల్చుకున్నారండి. అదేమి తప్పిన ఈ రోజుల్లో మనం అనుకున్న ఎవరెవరినో బాబాల్ని పూజిస్తున్నాం, ఎక్కడెక్కడో వాళ్ళని తీసుకొచ్చి మనం పూజించి వీళ్ళు రామావతారం, కృష్ణ అవతారం మనమే ఆపాదించేసుకొని లేని రూల్స్ రెగ్యులేషన్స్ మనమే సృష్టించేస్తాం అన్నమాట. ఈ మధ్య కాలంలో ఎలా ఉందంటే ఉండేది ఒకటే ఒక భగవద్గీత, అది కృష్ణుడు చెప్పింది తప్ప ఈ సృష్టిలో ఇంకోటి లేదు. దానికి మళ్ళీ రకరకాలటువంటి వాళ్ళకి ఆ పేరు జోడి చేయడం, అది ఆయన గీత అని చెప్పాడు. ఉదాహరణకి మార్కెట్లో ఈ సాయి గీత, సాయి సహస్రనామం, ఇవన్నీ అసలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినాయి, ఎవరు తీసుకొస్తున్నారు ఇవన్నీ శాస్త్రాలకి? ఇవన్నిటికీ ఏమైనా అసలు ఎక్కడైనా అసలు కనీసం ఒక రెఫరెన్స్ అయినా ఉంది ఎక్కడైనా? కానీ ఎవరెవరో పేర్లతో ఏదేదో నామాలంట, ఎవరేదో రూల్స్ వాళ్ళే పెట్టేసుకుంటారు, వాళ్ళే ఫ్రేమ్ చేసుకుంటారు, వాళ్ళే దాన్ని అనుసరిస్తూ ఉంటారు. భగవంతుడు ఇక్కడ స్పష్టంగా క్లియర్ గా భగవద్గీతలో తానేంటో, తన స్థానం ఏంటో, తనకి మనకున్న సంబంధం ఏంటో ఎంత స్పష్టంగా చెప్పిన తర్వాత లేదు మేము చిన్నప్పటి నుంచి మేము సెంటిమెంట్ అయిపోయిందంటే, అనార్యులైన పదం ఎందుకు వాడతారంటే మనకి శాస్త్రజ్ఞానం లేదు అనుకోండి, మన శాస్త్రాన్ని రెఫర్ చేయట్లేదు అంటే అసలు శాస్త్రానికి ఏమన్నా వాళ్ళు అనార్యులు అంటున్నారు వాళ్ళు. అంతేగాని పుట్టుకతో కాదు ఇది. ఎవరైనా సరే అసలు శాస్త్రాన్ని మనం కనీసం అసలు సారాంశమైన తెలుసుకోవడానికి మనం ప్రయత్నించకపోతే మన వాళ్ళని అనార్యులు అంటారు. అంటే కేవలం దేహం, ఆ దేహానికి సంబంధించినటువంటి కొన్ని లావాదేవీలు చేస్తే జీవితం అయిపోతుంది, ఇంకా అంతకంటే ఇంకేం లేదు జీవితం అనుకున్నాను అనుకోండి, వాళ్ళని అనార్యుల కింద, పాకండి కింద, మోసగించే వాళ్ళ కింద లెక్కగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మోసపోయి ఉన్నారు, అది చదవకో తెలుసుకోలేక వాళ్ళ మీద ఆధారపడ్డ వాళ్ళు కూడా అట్టే చేసుకుంటారు. వాళ్ళు అంటే వాళ్ళ మీద ఆధారపడ్డ వాళ్ళు కూడా వాళ్ళు మోసం చేసుకుంటారు, మోసం చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి వేరే, ఎందుకంటే వాళ్ళకి తెలిస్తే కదా వాళ్ళకి సరిగ్గా వాళ్ళని గైడ్ చేయగలుగుతారు. వాళ్ళు గైడ్ చేయలేకపోతే
వాళ్ళు మోసం చేసినట్టే ఇంకా. ఆ తర్వాత సుమతి ప్లస్ రుద్రసేన, అంటే రుద్రసేన వచ్చేసి ఆ, భార్య, పుట్టేది దేవతాజిత్. ఆయన ఆసూర్య నామని పెళ్లి చేసుకుంటే దేవద్యుమ్న. ఈ దేవద్యుమ్నాన్ని దేనుమతి అనే ఆమెను పెళ్లి చేసుకుంటే పరమేశి. ఆ పరమేశి సువర్చలాన్ని పెళ్లి చేసుకుంటే ప్రతీహ. ఇట్లా వంశం వస్తూ ఉందన్నమాట, ఒక తర్వాత ఒకటి, ఒక తర్వాత ఒకటి. ప్రతీహ. సో ప్రతీహ ఆత్మసాక్షాత్కారం సూత్రాలను ప్రచారం చేస్తూ పరిశుద్ధుడై భగవంతుని నిరంతరం స్మరించుకున్నాడు. సో దీంట్లోకి వచ్చేసరికి ఈ వంశంలో మొత్తానికి ప్రతీహ ఒకడు భక్తుడయ్యారు అనమాట. అది ఆత్మసాక్షాత్కారం సూత్రాలని ప్రచారం చేస్తూ పరిశుద్ధుడై భగవంతుడిని నిరంతరం స్మరించుకున్నాడు. సో కాబట్టి సో ఒక ఒక భక్తుడు తేలాడు అనమాట అక్కడ. సో ప్రతిహ సువర్చలని ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ప్రతిహర్త అనే వ్యక్తిని, ప్రతిహర్త, ప్రస్తోత, ఉగాత, వీళ్ళ ముగ్గురిని ఆ, వాళ్ళు వాళ్ళు కన్నారు. వాళ్ళ ముగ్గురు కూడా యజ్ఞాల్లో నిర్వహించడం నిష్ణాతులు అయిపోయారు, వాళ్ళు ఎక్స్పర్ట్స్ అయిపోయారు అనమాట వాళ్ళు. ఏది, ఈ ముగ్గురు యజ్ఞాలు నిర్వహించడం. నెక్స్ట్ ప్రతిహర్త ప్లస్ శృతి, అజ ప్లస్ భూమ, వీరిద్దరు కన్నారు. భూమ ప్లస్ ఋషికుల్య, ఉద్గత. ఉద్గత ప్లస్ దేవకుల్య, ప్రస్తావ. ప్రస్తావ ప్లస్ నియుత్స, విభూరతి. సో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే విభూరతి. ప్రతుసేన. ప్రతుసేన ఆకృతిని పెళ్లి చేసుకుంటే నక్త వచ్చాడు. నక్త తృతిని పెళ్లి చేసుకుంటే గయ. సో అంతిమంగా గయ దగ్గర ఆగింది, గయ అనే రాజు దగ్గర ఆగింది అనమాట. ఈ గయ అనే రాజు ఆయనకి, ఆయన గొప్ప పేరుని గడించాడు ఆయన. ఎందుకంటే ఆయన గుణాల్లో ఏదంటే రాజర్షుల్లో ఇతను ఉత్తముడు, పుణ్యాత్ముడు, విష్ణు నుండి విస్తరించినటువంటి విశ్వరక్షకుడుగా, దివ్య జ్ఞాన సంపన్నుడుగా బాగా కీర్తి చెందాడు అనమాట. రాజర్షుల్లో ఉత్తముడు. సో ఎంతో మంది రాజులు ఉండొచ్చు, కానీ రాజుల్లో రాజర్షులు అనేవాళ్ళు ఇంకా ఆ, పరిపూర్ణ విజ్ఞానం కలిగిన వాళ్ళు. కానీ వాళ్ళల్లో కూడా ఉత్తముడు అన్నమాట ఇతను. అటువంటి గుణాన్ని తాను ప్రదర్శించాడు. పుణ్యాత్ముడు, విష్ణు నుండి విస్తరించినటువంటి విశ్వరక్షుడు. ఒక విధంగా చెప్పండి, ఇతను శక్తావేశ అవతారం లాగా ఉన్నాడు. అట్లాగే దివ్య జ్ఞాన సంపన్నుడు కూడా. తర్వాత ఆయన పాలన ఎలా ఉంది? పౌరులకు పరిపూర్ణ రక్షణ ఇవ్వగలిగాడు. అందరికీ సరిపడా ఆహారాన్ని ఎప్పుడు సమకూరుస్తూ ఉండేవాడు. వారిని తృప్తిపరచుటకు బహుమతులు, మధుర వాక్కులతో వారితో సంబోధన, ఉత్తమ పౌరుల అగుటకు మంచి ఉపదేశాలు, వేదాలను అనుసరించి యజ్ఞాలను నిర్వహించుట. సో మొత్తం అందరి యొక్క శ్రేయభిలాషిగా అందరికీ తగిన విధంగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి సమకూర్చడానికి, ఎవరెవరికి ఏం చేయాలి, ఎవరెవరికి ఏ స్థాయిలో చేయాలి, ఎంత చేయాలని పూర్తి జ్ఞానోత్సవాలు చేస్తున్నారు. నెక్స్ట్, తర్వాత పరిపూర్ణ శరణాగతి పొందిన వ్యక్తి ఇతను భక్తులను సేవించుకోవడం వలన పొందిన భక్తి యోగం ద్వారా భగవంతుడి పట్ల ప్రేమ పొందాడు. ఎలా పొందాడు? భక్తులను సేవించుకోవడం వల్ల. భక్తులను సేవించుకోవడం వల్ల వచ్చినటువంటి భక్తి యోగం ద్వారా. భక్తుల్ని సేవించుకోవడం వల్ల వచ్చేటువంటి ఏదైతే భక్తి ఉంటుందో అది నెమ్మదిగా భగవంతుడి పట్ల ప్రేమ తీసుకెళ్తుంది. కానీ వేరే ఏదైనా ఉద్దేశంతో ఇంకేదో కావాలని మనం భగవంతుని ఆశ్రయించామనుకో, లేదా భగవంతుని సేవించామనుకో, వాళ్ళు ఎప్పటికీ ముక్తులు కాలేరు. తర్వాత అతను దేహాత్మ భావుండి ముక్తుడయ్యాడు. గర్వం లేని బ్రహ్మన్ సాక్షాత్కారం పొందాడు. సో అంతిమంగా బ్రహ్మన్ సాక్షాత్కారం తాను పొందాడు. సో వివిధ పురాణాల్లోని శాస్త్ర పండితులు గయరాజు గురించి ఈ క్రింద విధంగా వాళ్ళు వివరించారు లేదా కీర్తించారు. వాళ్ళు ఏంటది, ఏమని కీర్తించారో మనం చూస్తాం. వైదిక ఆచారాలన్నీ నిర్వహించేవాడు, అందరిచే గౌరవింపబడేవాడు, శాస్త్రజ్ఞుడు, ధర్మరక్షకుడు, షడైశ్వర్యుడు, మర్యాదస్తుడు, భక్తులకు సేవకుడు. సో వైదిక ఆచారాన్ని నిర్వహించేవాడు అన్నమాట. రాజు యొక్క యాక్టివిటీస్ ఏంటి, ఆయన ఏం చేసిన కార్యాలు ఏంటి. సో ఇప్పుడు మనం ఎందుకు ప్రతి ఒక్కరిని మనం కోట్ చేసుకున్నది, పలానా పురాణంలో పలానా వ్యక్తి గురించి రాసింది, ఆ వ్యక్తి యొక్క గుణగణాలు ఎలా ఉండేటివి ఏంటి.
ఇంత రెఫరెన్స్ ఎందుకు చేస్తున్నారు? ఇంత లోతుకెళ్ళి ఆ పరిశోధన ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే ఎవరైనా సరే ఒక అవతారం అని మనకు తెలిసి మనకు ఒకవేళ మనకు తెలియాలి అంటే, లేదా ఏదో అవధూత అని మనకు తెలియాలంటే, లేదా ఇతను భక్తుడా కాదో మనకు తెలియాలంటే, మనం వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి మామూలుగా అని శాస్త్రంలోకి వెళ్ళి మనం చూడొచ్చు. ఇంకా భగవద్గీతలో కూడా 13వ అధ్యాయంలో 8 నుంచి 12 శ్లోకం దాకా కేవలం ఒక భక్తుడి యొక్క గుణాలు ఎలా ఉండాలి అన్న విషయాన్ని దాంట్లో పొందుపరిచారు అన్నమాట. ఎందుకు పొందుపరిచారు? వాళ్ళకి పని లేక పొందుపరుస్తున్నారు వాళ్ళు, లేదా ఇంకేం చేయాలని అర్థం కాక ఇదేనా రాసుకుందామని పెట్టుకున్నారు. కాదు, ఇది కంపల్సరిగా ఇది ఈ విషయాలన్నీ మనుషులు తెలిస్తేనే వాళ్ళు ఈ అనవసరమైనటువంటి ఈ మాయ వలలో చిక్కుకోరు. అందువల్ల ఇన్ఫర్మేషన్ వేదాల్లో అన్ని కాలాలకి, అన్ని లోకాలకి, అన్ని రకాల పరిస్థితులకి మనకి శాస్త్రాలు మనకి పరిష్కారం ఇవ్వగలుగుతాయి. కాబట్టి ఈ వైదిక ఆచారాన్ని నిర్వహించేవాడు, కాబట్టి అందరిచే గౌరవింపబడేవాడు శాస్త్ర అతను ఒక శాస్త్రజ్ఞుడు. అంటే సైంటిఫికల్ గా కూడా తాను ఆలోచించగలుగుతాడు. ధర్మరక్షకుడు, షడైశ్వర్యుడు, మర్యాదస్తుడు, జెంటిల్మెన్, భక్తులకు సేవకుడు. సో ఈ విధంగా వాళ్ళంతా కూడా కీర్తించడం జరిగింది. ఎస్పెషల్లీ పెద్ద దక్ష కుమార్తెలు స్నానం చేయించారు. మరి భూమి ఆయన పౌరులందరి కోరికలు తీర్చింది. వారి ఆశీర్వాదం పొందినవాడు. తర్వాత గయా నెక్స్ట్ ఆయన గురించి చెప్పాడు. ఆయన ఏం చేశాడు? దక్షుడు కుమార్తెలు ఈయనకి స్నానం చేయించాడు అనమాట. అంటే ఎంత ప్రాముఖ్యమైన వ్యక్తి అయ్యి ఉంటే వాళ్ళు వచ్చి ఈయనకి కావాల్సినటువంటి సేవని వాళ్ళు అందిస్తారు. అలాగే అందరు భూమి ఆయన పౌరులందరి కోరికలు తీర్చింది. సో భూమి స్వయంగా దాని రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు వాళ్ళు. ఎట్లా కోరికలు తీర్చింది అని అంటే, భూమి నుంచి వచ్చేటువంటి పాడి పంటని అమ్ముకొని వచ్చేటువంటి సంపాదనతో వాళ్ళ కోరికలు వాళ్ళు తీర్చుకుంటారు. కానీ ఇక్కడ భూమి స్వయంగా తీర్చిందన్నమాట. మామూలుగా అయితే భగవంతుడు కూడా ఒక భక్తుని నమ్ముకొని భక్తుడు పోయి వాళ్ళ ఏదైనా సరే వాళ్ళకి ఏదైనా చేయాలంటే చేస్తారు తప్ప డైరెక్ట్ గా భగవంతుడు ఎప్పుడు పోవడం అనమాట. అట్లా ఇక్కడ కూడా భూమి వాళ్ళందరూ కోరికలు తీర్చింది అంటే అర్థం ఏంటి అని అంటే, వాళ్ళకి కావాల్సిన వనరులన్నీ వాళ్ళకి ఇస్తూ తద్వారా వాళ్ళ సంపాదనని వాళ్ళు సంపాదించుకొని వాళ్ళ కోరికలన్నీ కూడా వాళ్ళు తీర్చుకున్నారు. సో ధర్మ, అర్థ, కామ, మోక్షం. సో మన ధర్మాన్ని పర్ఫెక్ట్ గా ఫాలో అయితే ఆటోమేటిక్ గా ధర్మంతో కూడుకున్నటువంటి అర్థం వస్తుంది. అంటే డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు అర్థవంతమైనవి కాబట్టి అది భగవంతుడికి ఇచ్చే క్రమంలో అవి తీసుకొని మనం మందిరంలో పలానా పలానా వాటికి వాడినప్పుడు ఇచ్చిన వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళకి అది పూర్తి ఫలితం వాళ్ళకి దక్కుతుంది. అది పూర్తిగా దక్కుతుంది. అదే విధంగా భూమి కూడా ఇక్కడ పౌరందరి కోరిక ఎలా తీసిందంటే, భూమి తనలో నుంచి ఆహార పదార్థాలు ఇచ్చింది. ఆహార పదార్థాలు కానీ ఎప్పుడైతే ధర్మ, అర్థ, తర్వాత ఏం చేస్తుంది? అర్థ తర్వాత కామం. ఇప్పుడు మనకి డబ్బులు వచ్చాయి. డబ్బులు వచ్చిన నెక్స్ట్ ఏం చేయాలి? అనుభవించాలి నెక్స్ట్. ఆ తర్వాత ఏముంది? మోక్షం. ఆ తర్వాత వచ్చేది మోక్షం. కాకపోతే ఏంటి అని అంటే, ఆ సాధారణ వ్యక్తులు ఈ ధర్మ, అర్థ, కామం దాకా ఆగిపోయారు అంతే. కాబట్టి నా కోరికలు తీరాలి 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 తీర్చుకోవాలి అని ఆ వచ్చిన అర్థం అంతా కాంబినేషన్ సరిపోయింది. కానీ ఇంకా మోక్షం గురించి ఆలోచించేటువంటి ఇదిలో వీళ్ళు లేరు అన్నమాట. మరి మనం మోక్షం గురించి కూడా మనం ఆలోచించాలి అంటే, మనం కంపల్సరిగా ధర్మపూర్వకమైనటువంటి మార్గంలో మనకి అర్థం కానీ వచ్చి ఉంటే, మరి డబ్బులు కానీ వచ్చితే ఆ డబ్బులు కూడా నిర్దిష్ట పద్ధతిలో మనం వాటిని ఏం చేయాలో మనల్ని అవి వాడుకోవాలి నిర్దిష్ట పద్ధతిలో. అప్పుడే మనకి వైరాగ్యం వచ్చి మనం మోక్షంకి వెళ్ళాలి అనే ఆలోచనలు వస్తాయి. మనం సంపాదించే డబ్బులు ధర్మ మార్గంలో లేనప్పుడు
ఆ డబ్బు వల్ల వచ్చేటువంటి కోరికల్లోని మనం తీసుకోవడానికి ప్రయత్నిస్తే ఇంకా కోరికలు రెట్టింపు అవుతాయి. అదే మనం కృష్ణుడు చెప్పినట్టుగా ధర్మ మార్గంలో మనం సంపాదించాం అనుకోండి, ఆ ధర్మంతో పాటు ఇప్పుడు ఏమొచ్చింది, అర్థం కూడా వచ్చింది. ఆ అర్థాన్ని మనం అర్థం అంటే ఆ డబ్బులతో మనం కానీ న్యాయబద్ధంగా మనం కానీ యూటిలైజ్ చేస్తే 100% భూమి తన కోరికలని ఆ భూమి తన కోరికలని తీర్చగలుగుతుంది. సో భూమి తీర్చింది. ఎందుకంటే వారి ఆశీర్వాదం పొందినవాడు, వాళ్ళ ఆశీర్వాదాన్ని పొందాడు అన్నమాట. ఎవడు? గయా. నెక్స్ట్, గయ యొక్క గుణగణాలకు అందరూ తృప్తి చెందారు. కోరికలు లేని గయకు వేదాలు అన్ని కోరికలు తీర్చుకోవడానికి అవకాశం ఇచ్చింది. ధర్మయుద్ధం చేస్తున్నందుకు స్థితిలో తృప్తిపడి నివాళులు మరియు పన్ను అర్పిస్తున్నారు. ఆయన దానాలకు ఆయన దానాలకు బ్రాహ్మణులు వారి పుణ్యమును అర్పిస్తున్నారు. వైశ్యులు ఆయన మధురమైన మాటలకు తృప్తి చెందారు. ఆయన ప్రసాదం మరియు దానాలు శూద్రులు తృప్తి చెందారు. ఇంద్రుడు ఆయన నిర్వహించిన యజ్ఞంలో సోమరసం తాగి మత్తులో ఉండేవాడు. విష్ణువు అన్ని శుద్ధ భక్తితో అర్పించినటువంటి యజ్ఞాలను స్వీకరించాడు. సో ఇప్పుడు మనకి క్లియర్ గా అర్థమవుతుంది, ప్రతి ఒక్కరూ తన రాజ్యంలో ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉన్నారు అన్నమాట. ఎవరికి ఏం కావాలో అది వారికి బాగా తెలుసుకొని వాళ్ళు ఏమి ఇస్తే వాళ్ళు తృప్తి పడతారో, లేదా అక్కడ ఏ కార్యాలు నిర్వర్తిస్తే తృప్తి పడతారో అవన్నీ మనసు ఎరిగిన తర్వాత ఎరిగిన తర్వాత ఆ, ఏముంది, క్షత్రియులేమో ఆయన ధర్మయుద్ధం చేస్తున్నాడు కాబట్టి క్షత్రియులు తృప్తి పడ్డారు. ఆయన దానాలు చేస్తున్నాడు కాబట్టి బ్రాహ్మణులు తృప్తి పడ్డారు. అండ్ వైశ్యులు సాధారణంగా వాళ్ళు వ్యాపారం చేస్తారు కాబట్టి వ్యాపారంలో భాగంగా కూడా కొన్ని కొన్ని మధురమైనటువంటి మాటలు మాట్లాడారు వాళ్ళు. కాబట్టి ఒక వైశ్యుడిగా తన మధురమైన మాటలకు తృప్తి చెందారు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు అన్నమాట, శూద్రులు, వైశ్యులు, ఈవెన్ ఇంద్రుడు కూడా, ఇంద్రుడు ఆయన నిర్వహించిన యజ్ఞాల్లో సోమరసం త్రాగి మత్తులో ఉండేవాడు. సో అప్పుడప్పుడు గయ వచ్చి యజ్ఞాలు చేస్తున్నప్పుడు ఇంద్రుడు వచ్చి అక్కడ సోమరసం తాగడం వల్ల మత్తులో ఉండేవాడు. కాబట్టి ఇంద్రుడు సైతం ఇంద్రుడు సైతం తృప్తి పడ్డాడు అన్నమాట. విష్ణువు అన్ని శుద్ధ భక్తితో అర్పించిన యజ్ఞాలు మాత్రమే స్వీకరించాడు. సో ఎవరు పడితే వాళ్ళు స్వీకరించడం మళ్ళీ. అందుకే మనం మాక్సిమం ఏం చేస్తామంటే, ఎవరైతే 16 మాలు చేస్తున్నారో, అన్ని నియమాలు పాటిస్తున్నారో దయచేసి వాళ్ళు ఎక్కువ ముందు భగవంతుడి సేవలో ఉండండి అని ఎందుకు చెప్తానంటే, భగవంతుడు అట్లా భక్తులు ఇచ్చినప్పుడు మాత్రమే దాన్ని స్వీకరిస్తారు. ఎందుకంటే అది వాళ్ళ మనసులో భక్తి ఉంది కాబట్టి, లేదా శుద్ధ భక్తిగా ఉంటే ఆ ఆ భావంలో మనం కానీ యజ్ఞాన్ని నిర్వహిస్తే ఖచ్చితంగా మనకు కావాల్సినటువంటి ఫలితం మనం సంపాదించుకోవచ్చు అండి. చివరిగా, భగవంతుడిగా తృప్తి పడితే దేవతలు, మనుషులు, జంతువులు, పక్షులు, తేనెటీగలు, తీగలు, చెట్లు, గడ్డి, బ్రహ్మ వరకు అందరూ తృప్తి పడతారు. తృప్తికి ప్రతిరూపమైనటువంటి భగవంతుడే గయ యొక్క యజ్ఞ ప్రాంగణంకి వచ్చి నేను తృప్తి పడ్డాను అని అన్నారు. అంటే తన రాజ్యంలో దేవతలు, మనుషులు, జంతువులు, పక్షులు, తేనెటీగలు అన్ని కూడా హ్యాపీగా ఉన్నాయి. ఎందుకు హ్యాపీగా ఉన్నాయంటే, నేను నిత్యం భగవంతుడికి నా నా ప్రార్థనలో లేదా నా సాధన నేను చేస్తున్నాను కదా, బహుశా భగవంతుడు దయచేసి ఆయన భగవంతుడు దయచేసి తృప్తి పట్టడానికి బాగుంది. సో కాబట్టి అన్ని తృప్తి పడ్డాయి కాబట్టి భగవంతుడు కూడా తృప్తి పడుతున్నాడు. అందరినీ తృప్తిపరిచాడు కాబట్టి భగవంతుడు సైతం వచ్చి నేను తృప్తి పడ్డాను అంటున్నాడు ఇక్కడ. అది కూడా ఆయనే స్వయంగా యజ్ఞ ప్రాంగణానికి వచ్చి నీ ఉద్దేశం మంచిది, నువ్వు చేసే కార్యం మహత్తరమైంది, మన వెనకాల తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు నేను నీకు అండగా ఉన్నానని భగవంతుడు ఎవరికైనా సరే భరోసా ఇవ్వచ్చు, వాళ్ళ సిన్సియారిటీ, సీరియస్నెస్ కానీ. సో ఆ విధంగా నేను తృప్తి పడ్డానని భగవంతుడు అక్కడ అక్కడ వాళ్ళని ఆశీర్వదించాడు.
ఆ తర్వాత గయంతిని పెళ్లి చేసుకొని చిత్రరథ. సో అలాగే సుగతి, అవరోధన అనే వీళ్ళ ముగ్గురు పిల్లల్ని వాళ్ళు కన్నారు అనమాట గయ తర్వాత. అలా చాలా మంది పుత్రులు కానీ వాళ్ళు పెళ్లి చేసుకుని వాళ్ళ పుత్రులు కానీ వాళ్ళు పెళ్లి చేసినట్లు లాస్ట్ కు విరజ రాజు అనే దగ్గర ఆగింది మనం. సో మీరు కానీ గమనించి అసలు ఇంతకు ముందు మనం స్లైడ్ లో మనం చూస్తే వాళ్ళ పేర్లు ఉన్నాయి అసలు. వృద్ధసేన, దేవదిమ్న, అసలు ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకున్నారు. ఇంకా ఇట్లా మనం గమనిస్తే ఇట్లా ఒక పెద్ద పరంపర ఉత్తరపాద జీవితంలో కూడా పెద్ద పరంపర ఉంది. పరంపర ఇన్ ద సెన్స్ రాజులు నెక్స్ట్ రాజ్యాన్ని అప్పచెప్పారు. చాలా ఇవన్నీ అసలు ఈ పేర్లని మనం గుర్తుపెట్టుకుంటే అంటే చరిత్రలో వీళ్ళందరూ ఉన్నారు, ఈ విధంగా ఈ వంశంలో వీళ్ళందరూ ఇదంత గొప్ప గొప్ప కార్యాలు మనం చేశారు అన్న విషయం మనకు అర్థమవుతుంది అన్నమాట ఇక్కడ. లేకపోతే ఈ పేర్లు చూడండి, ఋషికుల్య, దేవకుల్య, ఇవి అసలు వాళ్ళ పేరు లేకుండా ఏ వ్యక్తిని కూడా అక్కడ మెన్షన్ చేయలేదు అక్కడ. కాబట్టి భగవంతుడిగా తృప్తి పడితే ఇక్కడ ఎవ్వరు అసంతృప్తితో ఉండలేదు. కాబట్టి ఆ భగవంతుడు తృప్తిపరచడానికి చేసే ఏ కార్యమైనా సరే దాన్ని యజ్ఞం అంటారు. దానివల్ల మన మన అవసరాలు ఈ జన్మలో తీరుతూ దానికి వచ్చే ఇంకో జన్మ లేకుండా చేసుకోగలుగుతాం మనం. సో తర్వాత విరజ దగ్గర ఆగిందనమాట. ఆ విరజ దగ్గర ఆగిన తర్వాత ఆ విరజ రాజు తర్వాత ఆయనకు గుణగణాలు, పేరు ప్రతిష్టలు, ప్రియవ్రత వంశానికి అలంకారం తీసుకువచ్చింది. సో విరజరాజు ఇంకా ఘనంగా తాను నిర్వహించాడు తన రాజ్యాన్ని. ఆ- ఆయన ఆ వంశానికి అలంకారం తీసుకొచ్చాడంట ఫైనల్ గా. సో ఈ విధంగా మనం విరజరాజు దగ్గర ఆగిపోయింది. ప్రియవ్రత దగ్గర తర్వాత ప్రియవ్రత తర్వాత నుంచి విరజరాజు దగ్గర. సో రేపు అధ్యాయంలో మామూలుగా మనం 5వ స్కందం 1వ అధ్యాయం 31వ శ్లోకంలో మన ప్రియవ్రత రాజు ఏం చేశాడు, సూర్యుడికి సూర్యుడి వల్ల సగం రాత్రి సగం పగలు ఉండేసరికి సరిగ్గా ఈ సగం పగలుండే వాళ్ళు బాగానే పని చేసుకుంటున్నారు, సగం రాత్రి ఉన్న వాళ్ళు అందరు నిద్రపోతున్నారు. దొరికినటువంటి మానవ జన్మలో నిద్రపోవాల్సిన అవసరం ఏంటి? ఇంకా ఇంకా మనం భగవంతుడి తృప్తిపరచడానికి మనం అనేక కార్యాలు మనం చేయాలి కదా. కానీ ఈ యొక్క సూర్యుడు పక్కకి వెళ్ళిపోవడం వల్ల వీళ్ళందరూ కూడా అనవసరంగా నిద్రపోతున్నారు ఇక్కడ. కనీసం వీళ్ళు సాధన చేసి ఇక్కడి నుంచి బయటపడడానికి వీళ్ళు ఉపయోగించుకోవచ్చు కదా వీళ్ళు అనే ఉద్దేశంతో ప్రియవ్రతుడే స్వయంగా తాను సూర్యుడికి సూర్యుడికి సూర్యుడు నిరంతరంగా భూమి మీద ఉండేటట్టుగా, నిరంతరంగా భూమి మీద ఉండి నిరంతరంగా పగలు మాత్రమే ఉంటే సో చాలా మంది చాలా పనులు చేసుకొని వాళ్ళు ఉన్నస్థితికి వెళ్ళొచ్చు అనేది ఆలోచించి తను ఏం చేశాడంటే ఒక పక్క ప్రియవ్రతుడు ఒకడు ఉంటే ఇంకో ప్రియవ్రతుడిగా ఎక్స్పాండ్ అయ్యాడు, విస్తరించి. అనగా యోగులు 9 దాకా వాళ్ళు విస్తరించగలుగుతారు అన్నమాట. వాళ్ళు లాగానే 9 మంది దాకా లిమిట్ అంతే. అదే అవతారాలు అట్లా కాదు, అవతారాలు అనేక వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి అన్ని. బట్ జీవుడిగా మాత్రం మాక్సిమం తన సిద్ధ శక్తులతో తను పొందినటువంటి కొన్ని ఆధ్యాత్మిక శక్తులతో ఏం చేస్తాడు, తాను విస్తరిస్తున్నాడు అన్నమాట ఇక్కడ. ఎవరు మన ప్రియవ్రతుడు విస్తరిస్తున్నాడు ఎట్లాగా, ఇంకొక సూర్యుడు లాగా విస్తరిస్తున్నాడు. అంటే ఒక పక్క నార్మల్ సూర్యుడు ఒకడు ఉన్నాడు,
ఇంకొక సూర్యుడు కూడా మళ్ళీ ఆయన విస్తరిస్తున్నాడు అనమాట. అంటే సిద్ధులయ్యే వాళ్ళు, సిద్ధశక్తులు పొందిన వాళ్ళు 9 మంది దాకా ఎక్స్పాండ్ కాగలుగుతారు. కానీ ఈయన ప్రియవ్రతుడు ఏం చేశాడు? ఇద్దరుగా ఎక్స్పాండ్ అయ్యాడు అనమాట. ఒకడేమో రాజ్యాన్ని పాలిస్తున్నారు, ఇంకొక సూర్యుడేమో అది తానే సూర్యుడయ్యి, సూర్యుడు ఇటువైపు వచ్చాడు అనుకోండి, ఒకవైపు వస్తే ఇంకో వైపు చీకటి కదా, ఆ చీకటి వైపు ప్రియవ్రతుడు సూర్యుడుగా ఉండేవాడు. సూర్యుడుగా ఉంటూ ఇటువైపు కూడా ఏం చేసేవాడు? అక్కడ వెలిగిచ్చేవాడు. ఇప్పుడు సూర్యుడు ఇలా తిరుగుతున్నాడు అనుకోండి అర్జునసూర్యుడు, తర్వాత ప్రియవ్రతుడు ఇటువైపు వస్తాడు అన్నమాట. ఎందుకంటే ఇటువైపు వచ్చినప్పుడు ఇటువైపు చీకటి అవుతుంది కదా, కాబట్టి ఇక్కడ సూర్యుడు వచ్చినప్పుడు ఇటువైపు కూడా మళ్ళీ పగలు ఉంటుంది. అట్లా మొత్తం ప్రియవ్రతుడు ఒక సూర్య రథాన్ని ఎక్కి అట్లా తిరుగుతూ రథాన్ని తిరుగుతూ అట్లా భూమండలాన్ని 7 ద్వీపాలుగా, 7 సముద్రాలుగా విభజించాడని చెప్పేసి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇదే 5వ స్కందం 1వ అధ్యాయం 31వ శ్లోకంలో. ఈ భూమండలాన్ని ప్రియవ్రతుడు సూర్యుడి యొక్క ఆయన యొక్క కక్షలో లేదా ఆయన దారిలో పోతూ 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 ఏం చేశాడంటే, అలా సెంటర్ నుంచి చివరి దాకా పోయి, చివరి నుంచి సెంటర్ దాకా వస్తే ఆయన 7 దగ్గరలో తాను తన యొక్క దాని ఏమంటారు, ఒక మార్క్ వేసుకున్నాడు అనమాట. 7 దగ్గరలో, ఆ 7 దగ్గరలో వేసుకోవడమే 7 ద్వీపాలు అయినాయి, 7 సముద్రాలు అయినాయి. 7 సముద్రాలు అయినాయి. సో అది చెప్పాడు కదా సుఖదేవ్ కోసం 5వ స్కందం 1వ అధ్యాయం 31వ శ్లోకం చెప్పినప్పుడు. ఓకే, ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు అనమాట, అసలు అసలు 7 ద్వీపాలు ఏంటి, దాంట్లో ఈ 7 సముద్రాలు ఏంటి, అసలు ఇవన్నీ కూడా ఎలా ప్రియవ్రతుడు ఆ ఈ 7 ద్వీపాలని దీన్ని సృష్టించాడు కదా, ఆ 7 ద్వీపాల పేర్లేంటి, ఆ సముద్రాల పేర్లేంటి, అక్కడున్న వాతావరణం ఏంటి, దయచేసి నాకు వివరించండి అని చెప్పడం. అందువల్ల 16వ అధ్యాయం నుంచి జంబూ ద్వీపం, 7 ద్వీపాల్లో ఒక ద్వీపం నుంచి జంబూ ద్వీపం, ఆ జంబూ ద్వీపం యొక్క వివరణ అడుగుతాడు అనమాట ఫస్ట్. ఎందుకనంటే మనం ఉండే భరత వర్షము జంబూ ద్వీపంలో ఉంది. ఆ జంబూ ద్వీపానికి 9 వర్షాలు ఉన్నాయి. ఆ 9 వర్షాల్లో ఒక వర్షం వచ్చి మన ఆ, భరత వర్షం. సో కాబట్టి నాకు వాటి డీటెయిల్స్ నాకు కావాలి, వాటి వివరంగా నాకు వివరించండి అని చెప్పేసి మనం అడుగుతున్నాడు. కాబట్టి రేపు మనం ఆ జంబూ ద్వీపం ఏంటి, ఆ జంబూ ద్వీపంలో ఉన్నటువంటి ముఖ్యంగా భూమండలం ఏంటి, భూమండలంలో 7 ద్వీపాలు ఏంటి, 7 సముద్రాలు ఏంటి, ఆ సముద్రం గురించి మనం చర్చించుకున్నాం. సముద్రాలు ఒకటి పాల సముద్రం, ఒక తేనె సముద్రం, చెక్కురి ఒకటి, ఆ, ఆ, చెరుకు రసం సముద్రం ఒకటి ఉంది. అసలు ఈ సముద్రాలన్నీ ఎక్కడున్నాయి అసలు? మరి ఈ ద్వీపాలు, అలాగే ఆ సముద్రాలు, ఇవన్నీ ఇప్పుడు మనం ఉండే భూమికి అవన్నీ ఎటువైపు ఉన్నాయి, ఇలా డిస్కస్ చేస్తూ 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 ఈ 5వ అధ్యాయం చివరికి వచ్చేసరికి, సారీ 5వ స్కందం ఈ 16వ అధ్యాయం చివరికి వచ్చేసరికి ఏమవుతుందంటే నరకలోకాల గురించి కూడా డిస్కస్ చేస్తారు నరకలోకాల గురించి. ఆ నరకలోకాల్లో వాతావరణం ఎలా ఉంటుంది, అక్కడ అది ఇచ్చే శిక్షలు ఎలా ఉంటాయి, డిస్కషన్ అంతా వస్తుంది. ఆ డిస్కషన్ అంతా వచ్చిన తర్వాతే 6వ స్కందానికి నాంది పడుతుంది. ఎట్లాంటి పరిస్థితి మనం అడగలుగుతాం. అయ్యో వీళ్ళు ఇంత క్షోభకి, ఇంత బాధకి, ఇన్ని దండలను ఇట్లా అనుభవిస్తున్నారు కదా, వీళ్ళు బయటపడే మార్గం ఏమైనా ఉందా, ఈ ఈ పాపమయ జీవితం నుంచి లేదా ఈ పాప కర్మల నుంచి బయటపడడానికి ఏమైనా మార్గం ఏమైనా ఉందా అని చెప్పేసి అక్కడ పరిస్థితి మనం అడగడంతో 6వ స్కందం ప్రారంభం. సో ఈ విధంగా ఇప్పుడు రేపు భూమండలం ఫస్ట్ స్టార్ట్ అయ్యి, ఆ భూమండలంలో జంబూ ద్వీపం, ఆ జంబూ ద్వీపంలో ఉన్నటువంటి 9 వర్షాలు చెప్పుకొని, ఆ 9 వర్షాలు ఉండేటువంటి భరత వర్షం గురించి మాట్లాడబోతాం అన్నమాట. ఇవన్నీ కూడా రాబోయే 4-5 అధ్యాయాల్లో ఇది డీప్గా వెళ్తుంది అనమాట. ఒకటి డీప్గా వెళ్తూ 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 మనం చివరికి మనం నరక లోకాల వైపు వెళ్తాం అన్నమాట. సో ఆ విధంగా మనం
ఎందుకంటే మనం ఎక్కడున్నాము, మన పరిస్థితి ఎట్లా ఉంది, భరతవర్షం పుట్టిన వాళ్ళు మన అదృష్టం ఏంటి, మన వైభవం ఎట్లా ఉంది, ఇవన్నీ మనకి అర్థమైతే మనం ఎటువంటి స్థితిలో ఉన్నాం, ఎంత ఎంత గొప్ప స్థితిలో మనం ఉన్నాం, మనకి ఎంత అదృష్టం కలిగింది ఇటువంటి పరిస్థితిలో ఇక్కడ ఉండడానికి అని మనం దాన్ని అర్థం చేసుకొని మనం చాలా చాలా శ్రద్ధగా ఈ యొక్క సరే